ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే మరో విశేషం శ్రీకృష్ణ జన్మాష్టమి, దీని ప్రత్యేకత విశిష్టత గురించి, జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు శుభశ్రావణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి, ఉదయం 8:39 వరకు. అనంతరం తిథి బహుళ అష్టమి. నక్షత్రం కృత్తిక, రాత్రి 9:28 వరకు. వారం ఇందువారం లేదా సోమవారం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు ప్రత్యేకత శ్రీకృష్ణాష్టమి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రుడికి ఉచ్చస్థితి, చంద్ర కుజుల కలయిక చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తోంది. అలాగే బుధ సంచారం వక్రస్థితి కర్కాటక క్షేత్రంలో, రవి సంచారం స్వక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, శుక్ర సంచారం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచస్థితి, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్ర స్థితి స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణ కలహాలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఊరటని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. అయినప్పటికీ ఆందోళన కూడా ఉంటుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాల్లో సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు వృత్తిలో లాభిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధ్యాత్మిక విషయాలు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు దూరం చేసుకోగలుగుతారు. స్వయంకృత అపరాధంతో కూడినటువంటి పొరపాట్ల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఒక్కొక్కటిగా సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. మంచి అవకాశాలు ఉద్యోగులు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది.
అశాంతి సంఘటనలు ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారికి అనుకూలత కూడా సమాంతరంగా కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు క్రమక్రమంగా మాత్రమే పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. అనుమానాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆకస్మికంగా ప్రతికూలంగా మారతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అంతిమ విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. మహిళలకు క్రమశిక్షణ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ అవకాశాలు తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వచ్చినప్పటికీ ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. మహిళలు అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి అవకాశాలు క్రీడారంగం వారికి వృత్తిలో లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమాలు విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. అపవాదులు పెరుగుతాయి. మానసిక క్లేశాలు బలపడతాయి. అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితులు, తొందరపాటు సంఘటనలు కలవరపెడతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. న్యాయవాద వృత్తి వారికి ప్రభావాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక పొరపాట్లు వృత్తిలో నెలకొంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి
లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. సంఘర్షణలు మొదలవుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక అనుకూలత, ఆకస్మిక ప్రతికూలత కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు సజావుగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు ఉంటాయి. వ్యాపార అభివృద్ధికై, వ్యాపార విస్తరణలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవగాహనతో కూడినటువంటి విషయాలు కొనసాగుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఉపకరిస్తాయి. వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విషయాలు సాధ్యపడతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. పట్టుదల తప్పనిసరి, కార్యదీక్ష తప్పనిసరి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో వేగం, పెట్టుబడుల విషయంలో జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచనలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా పరిగణలోకి తీసుకుని అమలు చేసి తద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి సంతృప్తికర సంఘటనల్ని న్యాయవాద వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకోనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అలసడి ఉంటుంది. ఇతరుల పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖతని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వరకు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. పోటీతత్వం పెరుగుతుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోలేకపోతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది.
శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి, అయినప్పటికీ ఎదుర్కొని తట్టుకుని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అలజడి ఉంటుంది, అవమానకర సంఘటనలు ఉంటాయి. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా చేపట్టగలుగుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలగాలని, క్లిష్ట సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని విజయాలు సాధించాలని శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.